హైదరాబాద్లోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం నిరసనలతో హోరెత్తింది. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు గాంధీ భవన్ను ముట్టడించారు. దేవరుపుల మండల అధ్యక్షుడిని తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యశస్విని రెడ్డి పేరుకే ఎమ్మెల్యే అని, పెత్తనమంతా ఆమె అత్త ఝాన్సీ రెడ్డి చేస్తున్నారని మండిపడ్డారు. మొదటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న వారిని పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ కార్యకర్తలు బగ్గుమంటున్నారు. హైదరాబాద్లోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం నిరసనలతో హోరెత్తింది. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు గాంధీ భవన్ను ముట్టడించారు. దేవరుపుల మండల అధ్యక్షుడిని తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యశస్విని రెడ్డి పేరుకే ఎమ్మెల్యే అని, పెత్తనమంతా ఆమె అత్త ఝాన్సీ రెడ్డి చేస్తున్నారని మండిపడ్డారు. మొదటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న వారిని పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ కార్యకర్తలు బగ్గుమంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, 3 నెలలు కాకముందుకే పాలకుర్తి కాంగ్రెస్ లో విభేదాలు బగ్గుమన్నటువంటి మనం చూస్తా ఉన్నాం. ఏదైతే గతంలో ఎవరైతే ఇబ్బందులు పెట్టినటువంటి నాయకులు కొత్తగా పార్టీలోకి వచ్చి ఇప్పుడు వారిదే పెత్తనం జరుగుతూ ఉంది. పార్టీ కోసం కష్టపడ్డటువంటి వ్యక్తులకు సంబంధించి ప్రయారిటీ లేదు. ముఖ్యంగా దేవరుపుల మండల కాంగ్రెస్ అధ్యక్ష మార్పు అనేది పెను దుమారాన్ని అయితే పాలకుర్తి కాంగ్రెస్ లో రేపుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఎన్ఆర్ఐగా ఉండి తాము నియోజకవర్గానికి స్వచ్ఛందంగా సేవ చేస్తానికి వస్తున్నాము, తమ సొంత డబ్బులతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మంచి చెడులకు ఆసరావుతామని చెప్పి అనేక మాటలు చెప్పి ఈరోజు పాలకుర్తిలో ఏదైతే యశస్విని రెడ్డి గెలిచినటువంటి పరిస్థితి. యశస్విని రెడ్డి గెలిచినప్పటికీ వాళ్ళ అత్త ఝాన్సీ రెడ్డి పెత్తనమంతా చేస్తా ఉంది. ఎవరితోనూ సరిగా మాట్లాడడం లేదు. వాళ్ళని కలవాలన్నా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి వాళ్ళ ఇంటికి కలవడానికి వెళ్ళినటువంటి వ్యక్తులు మరోసారి అటువైపు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి అయితే చూస్తా ఉన్నాం. కాంగ్రెస్ కు కొంత ఏదైతే పాలకుర్తిలో మాకు అండగా ఉంటుంది పార్టీ, ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఎన్ఆర్ఐగా ఉన్నటువంటి వ్యక్తులు నిస్వార్థంగా తమకు సేవ చేస్తారు అన్నటువంటి భావనతో ఎంతో మంది కష్టపడి ఆమెను గెలిపించినటువంటి పరిస్థితి. వారైతే ఇప్పటికీ నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. మరొక ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చెప్పినటువంటి హామీలు అమలు కాకపోగా వీరి పెత్తనం ఆగడాలు మరింత పెరుగుతున్నాయన్నటువంటి భావన అయితే కనిపిస్తా ఉంది. ముఖ్యంగా పార్టీ కోసం దేవరుపులకు సంబంధించినటువంటి అధ్యక్షుడు ఏదైతే కృష్ణమూర్తి ఎన్నో ఏళ్లుగా పనిచేస్తూ వస్తున్నారు. శ్రీరామ్ ఎవరైతే ఉన్నారో ఆయన గతంలో 2014లో జడ్పీసీగా పనిచేసినప్పటికీ పార్టీకి అంటిపుట్టినట్టుగా వ్యవహరిస్తూ వస్తున్నటువంటి వ్యక్తిని ఈ రోజు అక్కడ ఏదైతే దందాలు, ఇసుక దంద కావచ్చు, ఇతర మాఫియా కొనసాగించడం కోసమే కృష్ణమూర్తిని మార్చి వీరిని శ్రీరామును అధ్యక్షం చేశారన్నటువంటి భావన, ఆగ్రహం అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే కనిపిస్తాను. మొత్తానికి 6 మండలాల్లో పార్టీ శ్రేణులు ఎన్నో గంపెడాశలు పెట్టుకొని వీరి కోసం పనిచేస్తే ఈరోజు వాళ్లకు కావాల్సినటువంటి వ్యక్తులను బయట నుంచి తీసుకొచ్చి కొత్త వారికి ప్రయాసిస్తా ఉన్నారు. పార్టీ క్యాడరు కలవడానికి వెళ్ళినటువంటి క్రమంలో కూడా వారికి సరైన మాట తీరు కావచ్చు లేదా ప్రయారిటీ కావచ్చు ఇవ్వకపోవడం పట్ల పెద్ద ఎత్తున నిరసన అయితే కొనసాగుతా ఉంది. ఇప్పటికే పార్టీ అధ్యక్షుడికి ఒక నివేదిక రూపంలో కూడా వారికి ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పాలకుర్తి నియోజకవర్గంలో ప్రజలు ఏమనుకుంటున్నారు, మరోవైపు కార్యకర్తలు ఎందుకు నిరాశ నిస్పృహలో ఉన్నారు, ఎందుకు ఏదైతే ఎమ్మెల్యే మాట కాకుండా వాళ్ళంతా ఝాన్సీ రెడ్డి పెత్తనం ఎందుకు చేస్తా ఉంది, ఏ రకంగా వ్యవహరిస్తుంది, దాని ద్వారా పార్టీకి ఏ రకమైనటువంటి నష్టం వాటిల్లుతున్నటువంటి నివేదికనైతే ఇచ్చారు. పెద్ద ఎత్తున ఈ రోజు వందలాది మంది కార్యకర్తలు అయితే గాంధీ భవన్కి వచ్చి నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా పాలకుర్తి నియోజకవర్గాన్ని పట్టించుకోండి, పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తలను కాపాడుకోండి అని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఏదైతే కొత్తగా వచ్చిన వారికి అందరం ఎక్కిస్తూ వారి మాట చెల్లుబాటు అవుతున్న నేపథ్యంలో మేము ఎందుకు పనిచేశాము, ఇంతకాలం పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి క్రమంలో మాకు ప్రయారిటీ చేసుకోవడం సరైనది కాదు, ఏదైతే
కాంగ్రెస్ అధిష్టానం జోక్యం తీసుకోకపోతే మరింత నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉందని చెప్పి వాళ్ళంతా నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.